దేవలోకాన్ని జయించి సాక్షాత్తు ఇంద్రునే బంధించి లంకకు లాక్కొచ్చిన ఒకే ఒక్క వారియరున్నాడు. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, వైష్ణవాస్త్రం, త్రిమూర్తుల 3 అల్టిమేట్ అస్త్రాలు. ఈ 3 ఒక్కడి దగ్గరే ఉన్నాయి. అలాంటి యోధుడు ఇంకెవరూ లేరు. కానీ అంతటి పవర్ఫుల్ వారియర్ని ఓడించింది ఎవరో తెలుసా? రాముడి బలం కాదు, లక్ష్మణుడి బాణం కూడా కాదు. అతని సొంత బాబాయ్ చెప్పిన ఒక్క సీక్రెట్. అవును, మీరు విన్నది నిజమే. ఇంద్రజిత్ మరణానికి అసలు రీజన్ అతని సొంత ఫ్యామిలీ. ఇది వాల్మీకి రామాయణం యుద్ధకాండలో ఉన్న కథ. హలో ఫ్రెండ్స్, సినిగాడ్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్ గురించి. ముల్లోకాలు వణికిపోయేలా చేసిన ఆ యోధుడు చివరికి ఒక్క ద్రోహంతో ఎలా నేలకి ఒరిగాడు అన్నది. ఇంద్రజిత్ పుట్టుక సాధారణంగా జరగలేదు. అది రావణాసురుడు వేసిన ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. రావణుడు గొప్ప జ్యోతిష్య పండితుడు. తనకు పుట్టబోయే కొడుకు ఎవరి చేతిలోనూ ఓడిపోకూడదు అనుకున్నాడు. అందుకే నవగ్రహాలను తన పవర్తో బంధించాడు. అన్నిటినీ ఒకే స్థానంలో 11వ ఇంట్లో నిలబెట్టాడు. గ్రహాలన్నీ ఆ పొజిషన్లో ఉంటే పుట్టబోయే బిడ్డ అజేయుడవుతాడు. కానీ అక్కడ ఒక్క గ్రహం మాత్రం లొంగలేదు, శని. రావణుడి కన్ను గప్పి శని తన ఒక్క పాదాన్ని మెల్లగా 12వ ఇంట్లోకి జరిపాడు. 12వ ఇల్లు అంటే నష్టాల ఇల్లు. ఆ ఒక్క చిన్న కదలికతో రావణుడి ప్లాన్లో ఒక వీక్ పాయింట్ మిగిలిపోయింది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా ఏళ్ల తర్వాత ఇదే ఇంద్రజిత్ ప్రాణం తీసింది. ఆ బిడ్డ పుట్టగానే వేసిన మొదటి కేక మేఘాల ఉరుములా ఉంది. అందుకే వాడికి మేఘనాథుడు అని పేరు పెట్టారు. మేఘనాథుడు పెద్దవాడయ్యాక శుక్రాచార్యుడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకున్నాడు. అస్త్రాల విషయంలో తన సొంత తండ్రిని కూడా దాటిపోయాడు. ఒకసారి రావణుడు దేవలోకం మీద అటాక్ చేశాడు. ఆ యుద్ధంలో మేఘనాథుడు నేరుగా ఇంద్రుడితో ఫైట్కి దిగాడు. దేవతల కింగ్నే ఓడించాడు. అతన్ని బంధించి తన రథానికి కట్టి లంకకు లాక్కొచ్చాడు. దేవలోకం మొత్తం షాక్ అయింది. ఇంద్రుడు లంకలో ఖైదీ అయ్యాడు. చివరికి బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఇంద్రుడిని వదిలిపెట్టమని అడిగాడు. మేఘనాథుడు ఒప్పుకున్నాడు. అతని పరాక్రమానికి ఇంప్రెస్ అయిన బ్రహ్మ ఒక కొత్త టైటిల్ ఇచ్చాడు. ఇంద్రుడిని జయించినవాడు కాబట్టి ఇంద్రజిత్. అప్పుడు ఇంద్రజిత్ అమరత్వం కావాలి అని అడిగాడు. బ్రహ్మ ఒప్పుకోలేదు. అమరత్వం ప్రకృతి రూల్కి విరుద్ధం అన్నాడు. బదులుగా ఒక కండిషన్తో వరమిచ్చాడు. ప్రతి యుద్ధానికి ముందు నికుంభిల అనే దేవతకు నువ్వొక యాగం చేయాలి. ఆ యాగం పూర్తయితే ఆ రోజు నిన్ను ఎవరూ ఓడించలేరు. కానీ ఎవరైనా ఆ యాగాన్ని మధ్యలోనే ఆపేస్తే ఆ రక్షణ పోతుంది. అప్పుడు నువ్వు కూడా సాధారణ మనిషే. ఆ ఒక్క కండిషనే తర్వాత అతని ప్రాణం తీసింది. ఇక్కడ చాలా మందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రావణుడు సీతమ్మను ఎత్తుకొచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాళ్లలో ఇంద్రజిత్ కూడా ఉన్నాడు. రాముడు, లక్ష్మణుడు సాధారణ మనుషులు కాదని అతను గుర్తించాడు. తండ్రి దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇచ్చాడు. సీతమ్మను తిరిగి పంపించండి, లేకపోతే లంక మిగలదు అన్నాడు. కాని రావణుడు వినలేదు. సొంత కొడుకునే పిరికివాడు అన్నాడు. యుద్ధానికి భయపడుతున్నావా అని ఎగతాళి చేశాడు. అదే మాట రావణుడు తన తమ్ముడు విభీషణుడితో కూడా అన్నాడు. ఒకే ఫ్యామిలీ, ఒకే మాట విన్న ఇద్దరు మనుషులు. కానీ ఇద్దరూ 2 వేరువేరు దారులు సెలెక్ట్ చేసుకున్నారు. విభీషణుడు ధర్మం వైపు నిలబడ్డాడు. లంకను వదిలి రాముడి దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంద్రజిత్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. నా తండ్రి తప్పు చేశాడు, నాకు తెలుసు. కానీ శత్రువు నా దేశం మీదకు వచ్చినప్పుడు నేను నా వాళ్ల పక్కనే నిలబడతాను అన్నాడు. తప్పు తెలిసి కూడా తన ఫ్యామిలీ కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ అయ్యాడు. యుద్ధం స్టార్ట్ అయింది. ఇంద్రజిత్ గ్రౌండ్లోకి దిగాడు. అతని దగ్గర ఎవరికీ లేని ఒక స్పెషల్ పవర్ ఉంది, మాయాయుద్ధం. కంటికి కనబడకుండా మేఘాల వెనుక దాక్కుని బాణాలు వేసేవాడు. దెబ్బ ఎటునుంచి వస్తుందో కూడా శత్రువుకు తెలిసేది కాదు. ఒకసారి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి నాగపాసంతో బంధించాడు. ఆ పాసాలు పాముల్లా వాళ్ళ శరీరాలను చుట్టుకున్నాయి. ఇద్దరూ మరణ మంచు వరకు వెళ్లారు. అప్పుడు గరుత్మంతుడు వచ్చాడు. పాములు గరుడుడికి ఆహారం. ఆ పాసాలను తెంచి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి కాపాడాడు. మరోసారి ఇంద్రజిత్ శక్తి అనే డేంజరస్ అస్త్రాన్ని లక్ష్మణుడి గుండెల మీద ప్రయోగించాడు. లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోయాడు. వైద్యుడు సుషేణుడు చెప్పాడు, గంధమాదన పర్వతం మీద ఉన్న సంజీవని ఒక్కటే ఇతన్ని బతికిస్తుంది అని. హనుమంతుడు బయలుదేరాడు. ఏ మూలిక అన్నది గుర్తుపట్టలేక పర్వతాన్ని మొత్తం ఎత్తుకొచ్చాడు. లక్ష్మణుడు బతికాడు. కానీ ఇంద్రజిత్ని మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఇలాంటి కథలు మీకు నచ్చితే సినేగాడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంద్రజిత్ని ఎదుర్కోవడం రాముడి ఆర్మీకి ఇంపాసిబుల్ అయిపోయింది. అప్పుడొక మనిషి ముందుకు వచ్చాడు, విభీషణుడు. అతనికొక సీక్రెట్ తెలుసు.
ఇంద్రజిత్ చేసే ఆ నికుంభిల యాగం సంగతి అతనికి తెలుసు. ఆ యాగాన్ని మధ్యలోనే ఆపేస్తే బ్రహ్మ ఇచ్చిన ప్రొటెక్షన్ పోతుంది. ఆ సీక్రెట్ని విభీషణుడు రాముడికి చెప్పాడు. సొంత అన్న కొడుకు మీద సొంత బాబాయ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. లక్ష్మణుడు నికుంభిలకు వెళ్ళాడు. యాగాన్ని మధ్యలోనే ఆపాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంద్రజిత్ మరణం గురించి 2 వేరువేరు వర్షన్స్ ఉన్నాయి. వాల్మీకి రామాయణం ప్రకారం యాగం ఆగిపోయాక ఇంద్రజిత్ బయటకు వచ్చాడు. లక్ష్మణుడితో చాలాసేపు భయంకరమైన ఫైట్ చేశాడు. ఆ ఫైట్ చివర్లో లక్ష్మణుడి బాణానికి నేలకి ఒరిగాడు. కానీ 19వ శతాబ్దంలో మైకేల్ మధుసూదన్ దత్ రాసిన మేఘనాద వధ కావ్యంలో వేరే వర్షన్ ఉంది. అందులో ఇంద్రజిత్ ఆయుధాలు లేకుండా ఆలయంలో ఉన్నప్పుడే మరణిస్తాడు. ఆ కావ్యంలో ఇంద్రజిత్ విలన్ కాదు, అతనే ట్రాజిక్ హీరో. ఇంకొక స్టోరీ కూడా బాగా ప్రచారంలో ఉంది. ఇంద్రజిత్కి ఒక వరం ఉందని చెబుతారు. 14 ఏళ్లు నిద్రపోకుండా, అన్నం తినకుండా, ఏ స్త్రీ ముఖం చూడకుండా ఉన్న వ్యక్తి చేతిలో మాత్రమే అతనికి మరణం వస్తుంది అని. అది దాదాపు ఇంపాసిబుల్ కండిషన్. కానీ అడవిలో లక్ష్మణుడు 14 ఏళ్లు నిద్రపోలేదు. తన నిద్రను ఊర్మిళకు ఇచ్చేశాడని చెబుతారు. అన్నా వదినలకు కాపలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాడు. ఒక్క విషయం క్లియర్గా చెప్పాలి. ఈ 14 ఏళ్ల స్టోరీ వాల్మీకి రామాయణంలో లేదు. ఇది తర్వాత కాలంలో ప్రచారంలోకి వచ్చిన కథ. వాల్మీకి చెప్పిన రీజన్ నికుంభిల యాగం ఆగిపోవడం మాత్రమే. ఏ వర్షన్ నమ్మినా ఒక్క విషయం మాత్రం మారదు. ఇంద్రజిత్ ముల్లోకాలను జయించాడు, కానీ తప్పువైపు నిలబడ్డాడు. తండ్రి మీద ఉన్న ప్రేమ, తన రాజ్యం మీద ఉన్న రెస్పెక్ట్, అవే చివరికి అతన్ని చంపేశాయి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్. ధర్మం కోసం సొంత అన్నను వదిలేసిన విభీషణుడు హీరోనా, లేక తన వాళ్ళు తప్పు చేస్తున్నారనని తెలిసి కూడా వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చిన ఇంద్రజిత్ హీరోనా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. మరో పౌరాణిక కథతో మళ్ళీ కలుద్దాం.